హాయ్ అందరికీ నమస్కారం. మేమంటే మంచిగా మీరు బాగున్నారు. ఇప్పుడు మనము కాని సమోసా చేస్తాం. ఫస్ట్ పొయ్యి మీద తెచ్చుకోవాలి. కాలు కడిగి పొయ్యి మీద తెచ్చుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. ఉప్పు వేయాలి. మూత పెట్టేయాలి ఒక 2 విజిల్స్ వరకు. పక్కన 2 కప్పుల పిండి మైదా పోసి కలుపుకోవాలి. కప్పుల మైదా కొంచెం ఉప్పు నీళ్ళు పోసి కలిపి ముద్దగా చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండవు కట్టాలి. రాకుండా ఉండలు కట్టుకోవాలి. అన్ని సమానంగా కట్టుకోవాలి. అన్ని చపాతీలు ఈవెన్గా పెట్టేసుకొని కార్నర్స్ కట్ చేసేయాలి. పేస్ట్ చేస్తున్నాను సమోసా అంచులు ముయ్యడానికని. మైదా పేస్ట్, మైదా కొన్ని వాటర్ కలిపితే పేస్ట్ అవుతుంది. కొన్ని వాటర్ కలిపి ఈ పేస్ట్తోని నేను అంచులు కవర్ చేస్తాను. ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని ఫిల్లింగ్ చేసేసి ఆ కార్నర్స్ సమోసా లాగా ట్రయాంగిల్ షేప్లో ఫిల్ చేస్తాను. కొంచెం పసుపు, కొంచెం ధనియాల ఉప్పు వేయాలి. అల్లం వెల్లిగడ్డలు ఇప్పుడు కలుపుకోవాలంతా. కొంచెం తక్కువ. స్టఫింగ్ చేస్తున్నాను కాని సమోసాకి. మళ్ళీ ట్రయాంగిల్ ఆయిల్ పోసుకోవాలి. ఒకటి ఆయిల్
కార్న్ సమోసా రెడీ. తిని చూసి ఎట్లుందో చెప్పండి. పిల్లలకు స్నాక్స్ లాగా, పెద్దలకు కానీ సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినొచ్చు, ఈజీగా చేసుకొని. బాగుంది. మా పిల్లలకి ఇస్తున్నా, తిని చూస్తారు. తిని చూడు బిడ్డ. కొంచెం సూపర్ అయింది, బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి, బాగుంది. కార్న్ సమోసా లోపల కూడా బాగా ఉడికింది, మంచిగా ఉంది. కార్న్ సమోసా క్రిస్పీగా బాగుంది. నేను మంచిగా చేసిన, మీరు కూడా మంచిగా తినండి, చేసుకొని తిని తర్వాత ఎట్లుందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి కింద. వర్షాకాలము బయట నుండి తింటే మంచిగా ఉండదు, ఏమేమి నీళ్ళు వాడతారో బాగుంటుంది. అదే రకంగా ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా ఖరాబ్ ఉంటుంది. మా పిల్లలు అయిపోగొట్టేసి రమ్మని చేసిన 30 సమోసాలు. పిల్లలు ఉన్నారు, అందరితో అలా ఒకటి తినేసిర్రు, అయిపోయింది. చాలా బాగా అయినాయి, క్రిస్పీగా, కారంగా బాగున్నాయి. అందుకని అన్ని తినేసిర్రు. ఒకటి ఉంటే నేను తింటున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, గంట కొట్టండి.